మైసమ్మ తల్లికి జై శ్రీరామ్. ఈరోజు వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల్ ఎన్కతల గ్రామంలో మరి మాదిగల గుట్ట ఏదైతే పవిత్రమైనటువంటి దేవస్థానం ఉందో ఇది కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఈ యొక్క గుట్ట దేవస్థానము. ఈ యొక్క దేవస్థానాన్ని ఎవ్వరు కూడా విశ్వాసాల దెబ్బతీయకుండా ఉండాల్సింది పోయి ఈరోజు కూడా స్థానికం ఉన్నటువంటి గ్రామ ప్రజలే కాదు చుట్టుప్రక్కల ఈ జిల్లా వాస్తవులను కూడా హిందూ విశ్వాసాలను దెబ్బకొట్టే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కూడా. స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఊరు సమక్షంలో ప్రజల సమక్షంలో మాట్లాడినటువంటి అధికారులను ఈ రోజు ఏ ఒక్క అధికారు లేకపోవడము ఇక్కడ స్పష్టత అర్థమవుతా ఉంది. వాళ్లకు చెప్పింది ఒకటి, ప్రజలకు ఇప్పుడు చేస్తుంది ఒకటి. ఈ అధికారులు ఎవరికి కొమ్ము కాస్తా ఉన్నారని కూడా బజరంగ దళ్ ప్రశ్నిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ దేవస్థానాన్ని పెకిలించాలని ప్రయత్నం చేసినా యావత్ తెలంగాణ మొత్తం మేము ఆందోళనకు దిగడానికైనా మేము సిద్ధపడతాము. మీ హిందూ విశ్వాసాలపైననే మీరు దెబ్బగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఈ గ్రామ ప్రజలు అడుగుతుంది ఏంది? మేము అభివృద్ధికి ఏది కూడా మేము ఆటంకం కాదు, వ్యతిరేకించం. అభివృద్ధి పేరుతోని ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతోని మీరు మా యొక్క విశ్వాసాలను దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇక్కడ రోడ్డు సంబంధించినటువంటి చూపించింది ఒకటి దక్షిణ వైపు ఉన్న గుడికి దక్షిణ వైపు ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఈ గుడి ఆనుకొని ఈ గుడిని తీసే విధంగా రోడ్డు తీయడము మంచిది కాదు, ఖబర్దార్ అని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. లేకుంటే తెలంగాణ మొత్తం కూడా మేము ఆందోళన చేస్తాము, వ్యతిరేకిస్తాం. అదే ఏదైతే పడమర సైడ్ ఉందో అటు సైడ్ రోడ్డు తీసుకుపోతే ఇబ్బంది లేదు. ఈ గ్రామ ప్రజలు అడుగుతుంది ఏంది? ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి భూమిని వదిలిపెట్టి మీరు అభివృద్ధి చేయండి అని మొదటగా చెప్పారు. ఇప్పుడు చేస్తున్నటువంటి వేరే జరుగుతూ ఉంది. కాబట్టి ఇది వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము కూడా ఇక్కడనే ఉంటాము, 24 గంటలు ఇక్కడనే నిఘా పెడతాము. మీరు ఏం చేయాలని చేయండి, మేము చేయాల్సింది మేము చేస్తాము. మీరు గ్రామ ప్రజలకు ఏదైతే చెప్పారో వాళ్లకు ఇంటికి ఒక జాబ్ అన్నారు, గుడికి సంబంధించిన ల్యాండ్ వదిలిపెడతా ఉన్నారు. కానీ ఏ ఒక్కటి జరగలేదు. నోటి మాటలతో చెప్పి అధికారులను ముందట పెట్టి చెప్పించి అధికారులను మీరు వేరే దిక్కు ట్రాన్స్ఫర్ చేసి నూతనంగా అధికారులను అపాయింట్ చేస్తే ఊరుకుంటారు అనుకుంటున్నారేమో. ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అయితే దక్షిణ వైపు నుండి వస్తున్నటువంటి అయితే రోడ్డు ఉందో అది వెంబడే తొలగించాలి. ఈ కాంట్రాక్టర్ కూడా హెచ్చరిస్తా ఉన్నాము. లేనిపోని విధంగా మీరు అధికారుల మాటలు విని రాజకీయ నాయకుల మాటలు విని మీరు ఇబ్బందులు కొనుక్కు తెచ్చుకోవద్దని కూడా బజరంగ దళ్ హెచ్చరిస్తా ఉంది. ఈ గ్రామ ప్రజలు ఏదైతే కోరుతా ఉన్నదో అదే చేయండి. లేకపోతే ఈ గ్రామ ప్రజలకు యావత్ తెలంగాణ మొత్తం హిందూ సమాజం అండగా ఉంటుంది. ఇక్కడికే నిరంతరం వస్తామని కూడా తెలియజేస్తూ జై శ్రీరామ్.